అండి ప్రియులారా, సంసోను ఒక న్యాయాధిపతి. సంసోను ఇశ్రాయేలును రక్షించడం విషయంలో ఒక బలము కలిగినటువంటి బలాఢ్యుడు, ఒక మంచి యుద్ధ నేర్పరి కలిగినటువంటి నాయకుడు అని చెప్పవచ్చు. న్యాయాధిపతులు ఇశ్రాయేలు చరిత్రలో కనాను స్వాధీనం చేసుకున్న తర్వాత రాచరికానికి ముందు నెలకొన్న వ్యవస్థను వివరించే సందర్భ సమాహారమే న్యాయాధిపతుల పుస్తకం. న్యాయాధిపతులని పేరు పొందిన ఇశ్రాయేలు యొక్క వీరుల విజయాలు ఈ గ్రంథములో లిఖితములై ఉన్నవి. ఈ న్యాయాధిపతుల్లో అనేకులు యుద్ధాలను చేయడం, ఇశ్రాయేలును కాపాడడం జరిగింది. ఈ సందర్భంలో సంసోను అనేటువంటి ఒక న్యాయాధిపతి మనకు కనిపిస్తాడు. ఈ సంసోను గురించి, ఈ న్యాయాధిపతి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దేవుని ఆత్మ సహాయముతో. ఈ మాటలను తిలకిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంసోను యొక్క జీవితం నుండి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మన విశ్వాసాన్ని, మన భక్తిని, మన బలహీనతలను జయించి విశ్వాసములో బలంగా నిలబడటానికి ఈ సంసోను యొక్క జీవిత వృత్తాంతము మనకు ఎంతో అవసరమై ఉన్నది. ఒకసారి ఈ న్యాయాధిపతుల గ్రంథానికి మనం వెళ్ళి చూడగలిగితే 13వ అధ్యాయము నుండి ఈ సందర్భం ప్రారంభం. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. 40 సంవత్సరములు ఈజిప్టు దేశంలో నుండి కనాను దేశానికి మోషే, అహరోనులు, యెహోషువ, కాలేబులు తీసుకొని వచ్చిన తర్వాత ఇశ్రాయేలీల యొక్క జీవితం మరలా దేవుని దృష్టికి దోషులుగా నిలబడటం జరిగినప్పుడు మరొక 40 సంవత్సరములు ఫిలిష్తీయులు అనేటువంటి ఒక జాతి చేతికి ఇశ్రాయేలును దేవుడు అప్పగించినప్పుడు ఈ 40 సంవత్సరముల యొక్క కాలంలో ఈ ఇశ్రాయేలును కాపాడడానికి దేవుడు మరలా ఈ న్యాయాధిపతులు అనేటువంటి తన నాజీరు చేయబడినటువంటి బిడ్డలను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, ఇక పాఠ్యాంశానికి మనం వెళ్ళిపోతున్నాం. సంసోను ఒక వృద్ధ దంపతులు మనోహ అనేటువంటి ఒక వ్యక్తికి జన్మించినటువంటి కుమారుడు సంసోను. ఈ సంసోను యొక్క తల్లి ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ దేవునికి మొరపెడుతున్నటువంటి సందర్భంలో దేవదూత తన తల్లికి ప్రత్యక్షమై ఇలాగూ మాట్లాడుతుంది, లేదా దేవుని యొక్క వర్తమానం తెలియజేస్తుంది. మనోహ భార్య గొడ్రాలై ఉంది. యెహోవా దూత స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే
నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసముని గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భము పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. ఈ సందర్భంలో ఈ 5వ వచనం, 4వ వచనం, 5వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు ఈ సంసోను యొక్క జీవితానికి సంబంధించి. అనేకులమైన మనము ఈ సంసోను గురించి, ఈ మహా భక్తుడు గురించి మనం ఏ విధంగా వ్యాఖ్యానిస్తుంటామంటే, పలు సందర్భాలలో సంసోను అని గుర్తు రాగానే, అతని పదాన్ని పలకగానే, ఆ పేరుని మనం ఉచ్చరించగానే బలాఢ్యుడు అనేది ఒకటి గుర్తొస్తుంది. అలాగే సంసోను వ్యభిచారం చేశాడు అనేటువంటి ఒక భయంకరమైన పదం కూడా మన నోట వస్తుంది. నేను చాలా సందర్భాలలో ఈ మాట విన్నాను గనక నేను చెబుతున్నాను. ఒకవేళ ఈ ఆలోచన మనకు లేకుండా ఉంటే చాలా మంచిది. కానీ అనేక మంది దైవదాసులు వాక్యాన్ని బోధిస్తున్న సందర్భంలో సంసోను ఒక వ్యభిచారని బోధించటం నేను విన్నాను, పుస్తకాలలో కూడా నేను చదివాను. కాబట్టి నేను కూడా అనుకున్నాను, చాలా పెద్ద సేవకులు కూడా సంసోను ఒక వ్యభిచారి, అలాంటి ఆయనకి దేవుడు పరలోకాన్ని ఇచ్చాడు కదా, మనకెందుకు ఇవ్వడు అనే ఒక భయంకరమైన ఆలోచన కూడా చాలా మందిలో నాటుకుంది. అయితే ప్రియులారా, అదేమీ లేదు. వాక్యాన్ని మనం ఏ విధంగా చదువుకోవాలి, వాక్యం చదువుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మనం ప్రతి పదాన్ని పరిశీలన చేయాలి, వాక్యాన్ని అప్రయత్నంగా, అయిష్టంగా, భక్తిహీనతతో, అవిశ్వాసంతో మనం చదవకుండా జీవితంలో వాక్యాన్ని చదవడం ఒక మంచి గుణముగాను, వాక్యాన్ని చదవడమే మన జీవితముగాను, వాక్యాన్ని పరిశీలన చేయడమే మన ఆత్మకు బలాన్నిచ్చేటువంటి విషయముగాను ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో మనం దీన్ని చదువుతూ ఉంటే ఎంతో బాగుంటుంది. అనేక మంది బైబిల్ని పట్టుకోగానే నిద్ర వస్తుంది. ప్రియులారా, గొప్ప సంగతి కాదు, కానీ ఇప్పుడు సమయము దాదాపు 3 కావస్తుంది. ఈ టైంలో ఈ గ్రంథాన్ని చదువుతున్నాను, నాకు నిద్ర రాట్లా. కారణం దీని మీద ఉండేటువంటి ఆసక్తి అలాంటిది. ప్రియులారా, ఇక విషయానికి వెళితే, ఈ సంసోను దేవుని యొక్క బహుమానంగా మనోహకు తన భార్యకు ఇచ్చినప్పుడు, సంసోను నాజీరు చేయబడినటువంటి ఒక వ్యక్తి. ఈ సందర్భంలో సంసోను పెద్దవాడైనప్పుడు ఈ సంసోను ఇశ్రాయేలు కాని ఒక స్త్రీని వివాహం ఆడడానికి ఇష్టపడతాడు. 14వ అధ్యాయాన్ని మనం ప్రారంభిస్తున్నాం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచాను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలో కానీ
న్యా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల్లో నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెలుచున్నావా అని అతను అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడేనన్నమాట అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేళ్లను ఏలుచుండిరి. ఒక 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ఫిలిష్తీయులకి దేవుడు అప్పగించాడని మనం చదువుకున్నాం 13వ అధ్యాయం 1వ వచనంలో. ఇలాగూ ఫిలిష్తీయులను చేసుకోకూడదు, ఇశ్రాయేల్ని చేసుకోవాలి. అయితే సంసోను చూడండి, ఎవరి చేతికైతే అప్పగించాడు దేవుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని, ఆ అమ్మాయిని చేసుకుంటాను అన్నాడు. అరే, మన జాతి బిడ్డలు ఉండగా నువ్వెందుకు వాళ్ళని ఇష్టపడుతున్నావు? వాళ్ళ సున్నతి లేని వారు, దేవుని బిడ్డలు కాదు కదా, అన్య జనాంగం కదా అని తండ్రి ఎంత మందలించినా ఆమెడ నాకు ఇష్టమైంది కనుక నేను చేసుకుంటాను, నాకు తీసుకురా అని చెప్పాడు. బలాఢ్యుడు సంసోను. అప్పుడు 5వ వచనం, సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాత్ ద్రాక్ష తోటలో వచ్చిన తోటల వరకు వచ్చినప్పుడు పద్మసింహం అతని ఎదుట ఉబ్బరించి వచ్చింది, దాన్ని చంపేసాడు మనకు తెలుసు. ఇలాగూ ఈ జీవితంలో నడుస్తున్నటువంటి సందర్భంలో 15వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. కొన్ని దినములైన తర్వాత గోధుమల కాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురంలో నా భార్య వద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితమనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని. అంటే సంసోను చిన్న డిస్కషన్ అయ్యి ఇంటికి వచ్చేస్తాడు. లేటుగా వెళ్తే తిమ్నాతు భార్య ఉంది కదా, తన తండ్రి ఇక సంసోను రాడేమో అని ఆవిడ్ని తన స్నేహితుడికి పెళ్లి చేసేస్తాడు. ఇలా జరుగుతుంది. అప్పుడు సంసోను వెళ్తాడు, నా భార్య ఏదైనా అడుగుతాడు. అరే ఇలాగ అయిపోయింది, నువ్వు రావనుకొని ఇలాగ ఇచ్చేసాము అని చెప్తాడు. మళ్ళీ 1 వారం అవుతుంది, అది పక్కన పెట్టిస్తే ఇప్పుడు 16వ అధ్యాయానికి వస్తే, తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతను చూచి ఆమె వద్ద చేరాను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారు. Hey there. Subscribe to my channel and also press this bell icon.